ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మిత్ర ఇంకా పెళ్లి ఫోటోని అలాగే చాలా ఆనందంగా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇక అలా చూస్తూ ఒక్కసారిగా మిత్ర లక్ష్మిని చూస్తూ కోపంతో రగిలిపోతాడు. లక్ష్మి లక్ష్మి తనకి దూరంగా వెళ్ళిపోయినవి అన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇక వెంటనే ఆ ఫోటోని నేలకేసి గట్టిగా విసిరి కొడతాడు. ఒక్కసారిగా అప్పుడే అక్కడ ఉన్న భాస్కర్ ఇంకా అరవింద జయదేవ్ షాక్ అవుతారు. మిత్ర మనీష లక్ష్మి కూడా అక్కడికి వస్తారు. రాగానే ఇక భాస్కర్ అయితే మిత్ర సార్ ఇదేంటి పెళ్లి ఫోటోని అలా విసిరికొట్టారు అని చెప్పేసి ఇక భాస్కర్ ఫోటో వైపు చూడగానే అక్కడ లక్ష్మి ఉంటుంది. ఇదేంటి లక్ష్మి మిత్ర సార్ భార్యనా, నమ్మలేకపోతున్నానే అని చెప్పి భాస్కర్ అనుకుంటాడు. ఇక అరవింద మిత్ర ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? ఆ ఫోటోని నేల కిందకి విసిరి కొట్టావు. ఎందుకు ఇలా చేసావు మిత్ర? నువ్వు రోజు రోజుకి ఎలా తయారవుతున్నావు తెలుసా? మమ్మీ స్టాప్ ఇట్. అసలు లక్ష్మికి సంబంధించిన ఏవి ఒక్కటి కూడా ఈ ఇంట్లో ఉండకూడదని మీకు ఎన్నిసార్లు చెప్పాను. కానీ మీరు ఇంకా ఈ ఫోటోని ఇంట్లోనే ఉంచి ఏం సాధిద్దామనుకుంటున్నారు చెప్పండి అని అనగానే ఒక్కసారిగా భాస్కర్ నేల మీద పడి ఉన్న ఫోటోని తీస్తూ ఉంటాడు. ఇక అరవింద అలాగే మనీషా దేవయాని భాస్కర్ ఇంటి ఫోటో తీస్తున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక జయదేవేమో మిత్ర అది కాదు మిత్ర అని అంటూ ఉంటే డాడ్ ఈ విషయంలో మీరు కూడా ఏం మాట్లాడకుండా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని అంటాడు. అప్పుడే మనీషా దేవయ్యని భాస్కర్ అంటే లక్ష్మి ఫోటోని తదే పనిగా చూస్తున్నాడు. కొంప తీసి లక్ష్మి ఆ లక్కీ వాళ్ళ అమ్మని చెప్పేస్తాడా ఏంటంటే? మనీషా ఎందుకలా అనుకుంటున్నావు? ఒక్క నిమిషం నువ్వు సైలెంట్గా ఉండు. ఏంటి భాస్కర్ ఆ ఫోటోని అంత ఇదిగా చూస్తున్నావు అని దేవయాని అంటుంది. మేడం లక్ష్మి లక్ష్మి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అరవింద ఏంటి భాస్కర్ మా లక్ష్మి నీకు తెలుసా ఏంటి అని వెనకాలే అయ్యో మేడం ఈ ఫోటోలో ఉన్న లక్ష్మి కదా మా లక్ష్మి, లక్కీ వాళ్ళ కన్న తల్లి. ఆ రోజు మీరు శ్రీమంతం చేయించారు, పురుడుకు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా మేడం, మీ కారులోనే తనే కదా లక్ష్మి అని వెనకాలే ఒక్కసారిగా మిత్ర జయదేవ్ అరవింద దేవయాని మనీష షాక్ అయిపోతారు. ఇక అరవింద అయితే ఏంటి భాస్కర్ నువ్వంటుంది లక్కీ లక్ష్మి కూతురా, నువ్వు నిజంగా చెప్తున్నావా? అయ్యో అదేంటి మేడం, ఆ రోజు హాస్పిటల్కి మీ కారులోనే కదా వెళ్ళింది, ఆ రోజు శ్రీమంతం కూడా జరిపించారు కదా మిత్ర సార్, మీరే కదా ఎంత చేయించింది అని వెనకాలే ఒక్కసారిగా జరిగిందంతా అరవింద గుర్తు తెచ్చుకుంటుంది. ఆ రోజు శ్రీమంతం రోజు కరెంటు పోవడంతో తనని మేము చూడలేకపోయాం. లక్ష్మి మమ్మల్ని చూసి కూడా కావాలని లక్ష్మి మేము తన కంట పడకుండా కాపాడుకుంది. హాస్పిటల్లో కూడా తను మమ్మల్ని చూసి బిడ్డని వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పేసి అరవింద ఇంకా మొత్తం జరిగిందంతా చెప్తూ ఉంటే దేవయాని మనీష షాక్ అయిపోతారు. ఇక జయదేవ్ అయితే లక్ష్మి లక్ష్మి నమ్మకమే నిజమైంది అరవింద, మన లక్ష్మి చనిపోలేదు, బ్రతికే ఉంది. ఎన్నాళ్ళు మనం ప్రాణంగా పెంచుకుంటున్న లక్కీ మన ఇంటి వారసురాలు, మన మనవరాలు అని అనగానే ఒక్కసారిగా మిత్ర స్టాప్ ఇట్ మమ్మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మి కూతురు లక్కీనా అని అనగానే మిత్ర అలా మాట్లాడతావేంటి? లక్ష్మి కూతురు లక్కీ అయితే లక్కీ నీ సొంత కూతురు. అవును, అందుకేనేమో లక్కీని చూస్తే నీకు అంత ప్రేమ వస్తుంది. లక్కీతో నువ్వు అంత ప్రేమగా ఉంటున్నావు. మీ ఇద్దరు నిజంగానే తండ్రి కూతుర్ల సంబంధం మిత్ర అని అనగానే మిత్ర చాలా సంతోషపడిపోతాడు. ఇంకా ఒక పక్కన భాస్కర్ అయితే మేడం ఇప్పటికైనా మీరు ఒకే కుటుంబం అని తెలిసింది, చాలా సంతోషంగా ఉంది. లక్ష్మి చాలా మంచిది. అయినా లక్ష్మి నీకెలా కనిపించింది భాస్కర్? ఆ రోజు యాక్సిడెంట్లో మా వైఫ్ ప్రాణాలు కాపాడిందని చెప్పాను కదా మేడం, తర్వాత తన కోమాలో ఉంది. ఆ తర్వాత తనకి స్పృహ వచ్చేసరికి తను ప్రెగ్నెంట్ అని సాధువు చెప్పారు. అప్పటి నుంచి తను మా దగ్గరే ఉంది. డెలివరీ అయ్యాక తను వెళ్ళిపోయింది. ఇంకా వైజాగ్లో మళ్ళీ నాకు కనిపించింది. అంటే లక్ష్మి బ్రతికే ఉంది అని అనగానే ఇక మిత్ర మమ్మీ నా కూతుర్ని నేను దగ్గరికి తెచ్చుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. కానీ లక్ష్మి ఇక్కడ ఎక్కడ ఉండి కూడా చూసావా ఎన్ని నాటకాలు ఆడుతుందో? తనంతే మమ్మీ, బిడ్డని కూడా కానీ వదిలేసి వెళ్ళింది. అలాంటి చీప్ క్యారెక్టర్ లక్ష్మిది. ఎప్పటికైనా మీరు తన గురించి మర్చిపోతే మంచిది అని మిత్ర అనగానే మనీష కరెక్ట్గా చెప్పావు మిత్ర, ఎవరైనా బిడ్డని వదులుకొని వెళ్తారా? ఆ లక్ష్మి అలాంటిదే కాబట్టే వెళ్ళింది. ఇక దేవయాని అయినా ఒక దరిద్రాన్ని వదిలిందనుకుంటే ఇంకొక దరిద్రం పెట్టుకోవడం ఎందుకు? అవును మిత్ర నిజమే, లక్కీని కూడా అనాథాశ్రమంలో జాయిన్ చేపిద్దాం.
లక్ష్మితోనే సంబంధం లేనప్పుడు లక్కీతో మనకేంటి సంబంధం అని మనీష అంటుంది. ఒక్కసారిగా మిత్ర మనీష చెంప పగలగొడతాడు. ఇక అరవింద అయితే మంచి పని చేసావు మిత్ర, కానీ అదే దెబ్బ నీ చెంప మీద కూడా పడుతుంది. ఏంటి మమ్మీ? అవును, నీకు లక్ష్మి వద్దు కానీ తన కూతురు మాత్రం కావాలి. ఏంటి మిత్ర, లక్ష్మి చేసిన అంత తప్పు అంత మోసం చెప్పు. అసలు లక్ష్మి ఈ ఇంటికి ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా? లక్ష్మి చనిపోయిందేమోననుకుని ఇన్నాళ్ళు ఆ నిజాన్ని నీ ముందు బయట పెట్టలేదు. అవును మిత్ర, ఒకవేళ లక్ష్మి బ్రతకలేకపోతే చనిపోయిందని తెలిసాక నీకు నిజం తెలిస్తే లక్ష్మి దూరమైనందుకు నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు. అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచిపెట్టుకున్నాను. కానీ నువ్వింకా లక్ష్మిని ఇంత అపార్థం చేసుకుంటున్నావని, లక్ష్మి బ్రతికే ఉందని తెలిసి కూడా ఈ నిజాన్ని నేను చెప్పకుండా ఉండలేను. అందుకే చెప్తున్నాను విను మిత్ర. చూడు, లక్ష్మి ఇంటికి దూరం కావటానికి కారణం మనీష. అవును, లక్ష్మి ఇంటికి దూరంగా వెళ్ళకపోతే నన్ను పోలీసులకి అప్పగిస్తానని, నందన్ కుటుంబాన్ని నాశనం చేస్తానని మనీష లక్ష్మి దగ్గర ఒట్టు తీసుకుంది. అందుకే లక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. అలాగే ఈ వీడియోని ప్రవీణ్ మిట్టల్ అడ్డు పెట్టుకొని లక్ష్మితో మన రాయించుకున్నాడు. లేకపోతే ఈ వీడియోని పోలీసులకి ఇస్తానని చెప్పి. అందుకే లక్ష్మి ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది అని మనీష చేసిన మోసం మొత్తం అరవింద బయట పెట్టడంతో ఒక్కసారిగా మిత్ర కుప్పకూలిపోతాడు. ఇక మనీష అయితే, మిత్ర అది కాదు, స్టాప్ ఇట్ మనీష. ఇన్నాళ్ళు నువ్వు మీ మమ్మీ విషయంలో మేము తప్పు చేసినా మమ్మల్ని క్షమించావు. నీ మనసు చాలా పెద్దది అనుకున్నా, కానీ నా లక్ష్మిని నాకు దూరం చేసి ఇంతకి తెగిస్తావా అని చెప్పేసి ఇక మిత్ర అయితే, మమ్మీ లక్ష్మి నాకు కావాలి, లక్ష్మి నేను చూడాలి మమ్మీ అని అంటూ ఉంటే అప్పుడే వివేక్ జాను ఇంటికి వస్తారు. అన్నయ్య, లక్ష్మి వదిన ఎక్కడ ఉందో మాకు తెలుసు. అలాగే ఆ రోజు లక్ష్మి వదినకి కవల పిల్లలు పుట్టారు. లక్కీ, జున్ను. జున్ను నీ కొడుకే అన్నయ్య, అర్జున్ కొడుకు కాదు. లక్ష్మి వదిన జున్ను అర్జున్ దగ్గర ఉంటుంది. అవునన్నయ్య అని వెనకాలే ఒక్కసారిగా మిత్ర అరవింద షాక్ అవుతారు. ఇక మిత్ర, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను, వెంటనే వెళ్ళి లక్ష్మిని తెచ్చుకుంటాను, పద మమ్మీ పద అని అంటూ ఉంటే ఇక మనీష, మిత్ర నువ్వు కనుక ఆ పని చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావు చెప్పు మనీష, జీవితంలో నీ మొహం నాకు చూపించుకో అని చెప్పేసి మిత్ర అలాగే అరవింద, జయదేవ్, వివేక్, జాను అందరూ కూడా ఇక లక్ష్మి దగ్గరికి బయలుదేరుతారు. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, అసలు లక్కీని మిత్ర గారు ఎందుకు తెచ్చుకొని పెంచుకుంటున్నారు? అయినా మిత్ర గారికి లక్కీకి మధ్య అంత అటాచ్మెంట్ ఎలా వచ్చింది? అస్సలు అర్థం కావట్లేదే. నాకేంటో ఏదో జరిగిందనిపిస్తుంది. అదేమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మిత్ర ఇంటికి వస్తాడు. రాగాలే లక్ష్మి అని వెనకాలే, లక్ష్మి, మిత్ర గారు మీరు అని అంటూ ఉంటే వెంటనే మిత్ర లక్ష్మిని హక్ చేసుకుంటాడు. ఎందుకు లక్ష్మి ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉండి నీకు నువ్వు ఇంత శిక్ష వేసుకున్నావు? ఎందుకు ఎప్పుడు పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తూ త్యాగాలు చేస్తూ ఎందుకు నువ్వు శిక్షని అనుభవిస్తావు? చెప్పు లక్ష్మి అని వెనకాలనే, మిత్రగారు అది కాదు మిత్రగారు, లక్ష్మి చాలు, నువ్వు చేసిన త్యాగాలు చాలు. ఇప్పటికే నువ్వు మా కోసం నీ జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేసావు. అలాగే ఇక్కడే ఉంటూ నా గండాల నుంచి నన్ను కాపాడుతూ వచ్చావు. ఇక చాలు లక్ష్మి, నాతో పాటు నిన్ను తీసుకెళ్ళిపోదామనే వచ్చాను. జున్ను ఏడి? లక్కీ, జున్ను కవలలు మనకి పుట్టిన పిల్లలు లక్ష్మి. ఏంటి మిత్రగారు మీరు అంటుంది? లక్కీ మన కూతురా? అవును లక్ష్మి, ఆ రోజు నువ్వు పాప పుట్టాక మమ్మల్ని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయావు. కానీ నీకు మొదట పాప, తర్వాత బాబు పుట్టాడు. ఆ పాప లక్కీనే అని అనగానే ఒక్కసారిగా భాస్కర్, అవునమ్మ లక్ష్మమ్మ, ఆ విషయం నీకు చెప్దామని ఎప్పటి నుంచో ప్రయత్నించాను. ఇన్నాళ్ళకి నీకు నిజం చెప్పగలిగామో అని వెనకాలే అరవింద, ఒసే లక్ష్మి, ఇంకొకసారి ఎక్కడికైనా వెళ్ళాలని చూస్తే కాళ్ళు విరగొడతాను, పద అని వెనకాలే జున్ను అప్పుడే ఇంటికి వస్తాడు. ఇక లక్ష్మి, మిత్ర అలాగే అరవింద అందరూ కూడా లక్ష్మి పక్కన ఉండడం చూసి, మమ్మీ లక్కీ వాళ్ళ ఫ్యామిలీ ఏంటి నీతో ఇంత క్లోజ్గా ఉంటున్నారు? అలాగే ఈయనేంటి నీ మీద చేయేసి మాట్లాడుతున్నాడు? జున్ను, మీ నాన్నగారి కోసం ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా, ఈయనే మీ నాన్న అని వెనకాలనే ఒక్కసారిగా జున్ను షాక్ అవుతాడు. మా ఏమంటున్నావు నువ్వు? ఈయన మా నాన్న? అవును, ఇన్నాళ్ళు మీ నాన్న గురించి నిజం చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను, ఈయనే మీ నాన్న, లక్కీ మీ అక్క. అవును జున్ను అని వెనకాలే ఒక్కసారిగా జున్ను చాలా సంతోషపడతాడు. మిత్ర కూడా వెంటనే జున్నుని హక్ చేసుకుంటాడు. ఇక అరవింద
చాలా సంతోషంగా వాళ్ళని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటివి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందాం.